Cowbirds 3, the ultimate non-veg show. Cowbirds 3, the ultimate non-veg show. Okay viewers, Cowbirds the ultimate non-veg showలో మొన్నటి వరకు కన్నీళ్లతో చాలా బాధగా టబ్బులు వాటర్ నింపేస్తూ ఎలిమినేషన్ రౌండ్ చూశారు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోయే రౌండ్ ఏంటంటే బిల్డప్ రౌండ్. ఓకే వ్యూస్, ఇప్పటి వరకు Cowbirds 3 ద అల్టిమేట్ నాన్ వెజ్ షోలో ప్రతి షోలో నేను వేసే వేషాలు చూశారు, ఎక్స్ట్రాలు చూశారు. మరి ఈ రోజు Cowbirds 3 ద అల్టిమేట్ నాన్ వెజ్ షోలో మా కంటెస్టెంట్స్కి ఇవ్వబోతున్నాను అవకాశం. మరి నన్ను మించి ఇక్కడ ఈ స్టేజ్ మీద ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే కనుక ఇంకేం నేను చెప్పలేను, నేనేమో అనుకోలేదు ఏం చెప్పాలో. సో ఫస్ట్ అండ్ లక్కీ కంటెస్టెంట్ బంటు విరూపు సముద్రం, ప్లీజ్ వెల్కమ్ హిమ్. బంటు, విరూపు సముద్రం రావడమే కాక నీ రూపాన్ని ఒక మంచి ముద్రతో వచ్చావు నువ్వు. ఓకే బంటు, నువ్వు ఎలా పెంచుకోపోతావు. మ్యూజిక్ స్టార్టా? రెడీ అన్నా? మ్యూజిక్ స్టార్ట్. నీ చుర 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 చూపులే పంజ, సల 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 ఊపిరే పంజ, నర నరమున నెత్తురే పంజ, అణు అణువున సత్తువే పంజ, అది పెరుగని వేగమే పంజ, అదరుని వెను ధైర్యమే పంజ, పెదవుంచున మౌనమే పంజ, పదునకు ఆలోచనే పంజ. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంది తప్పదనే యుద్ధముగా వేకువ చూడగరే పటికాంతి ఆకాశం నీ పంజ, అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంజ, అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా. మ్యూజిక్ బంద్ అయిపోయి చాలాసేపు అయింది, అక్కడ ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నాం. మరి Cowbirds 3 ద అల్టిమేట్ నాన్ వెజ్ షోలో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది జడ్జెస్ చెప్పడానికి అక్కడ రెడీగా ఉన్నారు. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు అక్కడ. ఏంటి ఇంకా రాజా పిస్తాని గారు చెప్పండి ఎలా ఉంది? మాస్టర్ పంజా గెటప్ మాస్టర్. ఎవడు రాజా? నేను మాస్టర్నా? నేను రైటర్ని. ఎవరు చెప్పాడు? నేను మాస్టర్ చెప్పాను. నేను వద్దు రాజా, అది గెటప్, అది అలా వేస్తారు గెటప్. ఎక్స్ట్రా లేవు రాజా. నేను చేశాను మాస్టర్ ఎక్స్ట్రాలు. ఆ పోజులు ఏంటి, ఆ స్టిల్స్ ఏంటి, ఈ ఫోటోలు దిగుతున్నావా, పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు నువ్వు? నేను చేశాను మాస్టర్. ఎక్కడి నుంచి వస్తారు రాజా అందరూ? నేను ఎక్స్ట్రా చేసినప్పుడు మీరు ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నారు అక్కడ. నాకు నచ్చలా పర్ఫార్మెన్స్, నచ్చా నాకు. ఎక్స్ట్రా లేవు అక్కడ. నేను మార్కులు లేను. మార్కులు ఇవ్వనంటున్నారు సార్. ఏమనంటున్నారా? ఎందుకంట? ఏంటి ఇంకా రాజా? పిస్తానగర్ ఏమైంది మీకు? ఎక్కడ రాజా? వాడు ఎక్స్ట్రాలు ఎక్కడ కనిపించాయి? వాడికంటే నీవు కనిపించాయి ఇక్కడ ఎక్స్ట్రాలు. అవును, ఆడికి గెటప్ నచ్చలేదు, ఆడి పర్ఫార్మెన్స్ నచ్చలేదు, ఆడ ఎక్స్ట్రాలు నచ్చలేదు. నీ ఎక్స్ట్రాలు నచ్చాయి, నీ ఎక్స్ట్రాలు బాగా నచ్చాయి నాకు. పిస్తానగర్ అలా కాదు ఎక్కడ. అయినా మీ ఎక్స్ట్రాల ముందు ఎవరు సరిపోవడం, అందుకే మీరు ఇక్కడ కూర్చున్నారు. చెప్పండి ఎలా ఉందో చెప్పండి, జడ్జిమెంట్ చెప్పండి మీరు. రాజా, మార్కులు ఇస్తాను కానీ ఎక్స్ట్రా మార్కులు ఇవ్వను, మామూలుగానే ఇస్తా, ఎప్పుడు ఇచ్చేలా ఇస్తా. ఇదేంటి బిల్డప్ రౌండ్, మార్కులు బిల్డప్ చేసుకుంటూ పోవాలా? మాస్టర్ అవన్నీ వద్దు, నేను ఫుల్ ఎక్స్ట్రా చేశాను, ఓవర్ చేశాను. సో దానికి మార్కులు ఇవ్వండి ప్లీజ్. నేను నీకు ఇచ్చే మార్క్స్ 5. నాకు వద్దన్న అవసరం లేదు, తీసుకోమని చెప్పి ప్యాన్కి తీసుకోండి. అలా తీసుకోవడం ఉండదు, పుచ్చుకోవడం ఉంటుంది ఇక్కడ. వద్దన్న అవసరం లేదు. ఏమనుకున్నా మాట్లాడకో. Cowbirds 3 ద అల్టిమేట్ నాన్ వెజ్ షో అంటే అల్టిమేట్ గా వారు ఇచ్చేదే మార్క్స్. ఇంకిద్దరు జడ్జెస్ ఉన్నారు అక్కడ. ఎప్పుడు గజని మేడం. బంటు, ఎంత బాగా చేసావు, అచ్చం పవన్ కళ్యాణ్ చేసినట్టే చేసావు. థ్యాంక్ యూ మేడం. అసలు ఇంత బాగా చేస్తున్నట్టు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? మేడం అది సర్ప్రైజ్ ఇవ్వాలని మీకు చెప్పలేదు మేడం. నువ్వు ముందే చెప్పుంటే పంజా మూవీ కూడా చూసేదాన్ని కాదు. Oh, బంటు, నేను నీకు ఇచ్చే మార్క్స్ ఏంటో తెలుసా?
5. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీకు ఒక విషయం తెలుసా గజని మేడం, అసలు మీరు పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది. థియేటర్కి వెళ్ళి సినిమా చూసి తప్పు చేస్తాను, ఇక్కడ చూడాల్సింది, అంత బాగా దించేస్తారు డిటో అని చెప్పేసి అంటున్నారు. అలాంటప్పుడు మార్క్స్ ఎందుకు తక్కువ ఇచ్చారు మీరు? గింకర్ పర్ఫార్మెన్స్ కి నేను ఇచ్చే మార్క్స్ కి సంబంధం లేదు. నేను ఇచ్చే మార్క్స్ అంతే. ఓకే బంటం, ఇప్పుడు అక్కడ ఎప్పుడెప్పుడు చెప్పాలో నీ గురించి అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నారు అక్కడ. మిరపకాయ మాస్టర్, ఇది ఇంత పెద్ద షో, గీంకార్ షో. ఏవి ఎక్స్ట్రాలు ఏవి? మాస్టర్ ఈ సాంగ్ లో ఇలాగే చేయాలి. ఎక్కడ మీ ఎక్స్ట్రాలన్నీ ఎక్కడ? మన టీఆర్పీ రేటింగ్ ఎట్లా పెరుగుతుంది? మాస్టర్ నేను ఇద్దాం అనుకున్నా, అన్నయ్య ఆల్రెడీ చెప్పాడు. కొంచెం ఇవ్వాలి, 50% ఇవ్వాలి, మొత్తం ఇవ్వద్దని అన్నయ్య చెప్పాడు ఆల్రెడీ. నువ్వు నాకేం చెప్పొద్దు. నేను అక్కడికి వచ్చి డాన్స్ ఎలా చేయాలి, ఎక్స్ట్రాలు ఎలా చేయాలి అవన్నీ చేసి చూపిస్తాను. రండి. స్టార్ట్ మ్యూజిక్. గీంకార్, చెప్పండి. డాన్స్ అంటే ఇది. నీ కంటెస్టెంట్ కు చెప్పు, డాన్స్ అంటే ఇది, ఎక్స్ట్రాల్ అంటే ఇవి, బిల్డప్ అంటే ఇది. ఓకే మాస్టర్ చెప్తాను, వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకోండి, వాటర్ తాగండి, వాటర్ తీసుకెళ్ళండి. ఇది ఇది డాన్స్ అంటే. నేను నీకు ఇచ్చే మార్క్స్ నేను నీకు అడగట్లేదు, నేనే ఇస్తాను. 3 మార్క్స్. అసలు నిజంగా పొట్టోడు గట్టోడు అంటారు చూసావా, ఆయన హైట్కి ఆయన పర్ఫార్మెన్స్కి ఆయన ఎక్స్ట్రాలకి అసలు సంబంధమే లేదు. అసలు మీరు అక్కడ ఉండాల్సిన కాదు, అసలు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు. ఓకే ఇప్పుడు తేడా మాస్టర్ని అడుగుదాం. ఏంటి గింకర్, ఎవరు ఈ కొత్త కంటెస్టెంట్? ఎవరో విరూప సముద్రం. నాకు అందరూ తెలుసు కానీ వీడెవడి కొత్త కంటెస్టెంట్? బోటం చెప్పు గింకర్. బంటం. ఏంటి మన బంటుడా? మాస్టర్ నేనే బంటు. నిజంగా మేకప్ అయితే సూపర్ ఉంది. నిజంగా ఎంత బాగా వేసారు కానీ మేకప్ అయితే చాలా బాగుంది. నువ్వు ఇందాక స్టూడియోలో తిరుగుతుంటే నేను పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకున్నాను రా. చూడు అక్కడ మా వాడు చూడు ఎలా ఉన్నాడు బంటి గారు. వాడు అసలు పవన్ కళ్యాణ్ లాగే ఉన్నవరా బంటు, నిజంగా చెప్తున్నాను కదా. తేడా మాస్టర్ మీకు విషయం చెప్పాలని ఇందాక చెప్పలేదు, రివీల్ చేయలేదు. యాక్చువల్గా మన షూటింగ్ జరుగుతున్నప్పుడే పక్కన పంజా ఆ ఆడియోకి వీడియో షూట్ చేస్తున్నారు. సో ఆయన అక్కడే చేశారు ఇందాక వచ్చే. నిజంగానే పవన్ కళ్యాణ్ వచ్చాడంట. నీకు అబద్ధాలు చెప్పకండి ప్లీజ్, అబద్ధాలు చెప్పకు. మాస్టర్ మీరు చూసింది నిజం, నేనే. పవన్ కళ్యాణ్ వచ్చారంట. ఓకే నేను నువ్వు అనుకున్నా కానీ ఓకే రే. నేను నీకు ఇచ్చే మార్క్స్ 4. ఓకే బంటం, థ్యాంక్ యూ మాస్టర్. నేను చెప్పాను అక్కడ. థ్యాంక్ యూ అండి. Thank you. ఓకే వెళ్ళు. అన్నా పర్ఫార్మెన్స్ చేయి, మొన్నప్పుడు చేయడు అవడో, అయిపోయిన తర్వాత చేస్తాడు ఈడవడం. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు బిడ్డ. ఓకే చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో బిల్డప్ రౌండ్లో బంటు అటు ఇటు కాకుండా చాలా బాగా చేశాడు అనుకుంటున్నాను నేను. ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. పుట్టగానే అమ్మ బాడీ గార్డ్, నువ్వు ఎదుగుతుంటే నాన్న బాడీ గార్డ్. ఆయన చేసే ఎక్స్ట్రాస్ లో సగమన్న మనం చేయాలి. మీరు ముందు అడిగేస్తున్న వేయలేనా? నేను వేయలేనా? బస్తు మెస్తావో ఈడవడు రాజా మధ్యలో. కాబట్ 3 ద అల్టిమేట్ నాన్ వెజ్ షో.